ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 6 సంవత్సరమంతా మీరు బైబిల్ చదువు ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సమూయేలు మొదటి గ్రంథం 4, 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 9వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నా ప్రశస్తమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము ప్రారంభంలో పేతురు, యోహాను అను 2 శిష్యులు యెరూషలేము దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు. ఆ మెట్ల మీద ఒక కుంటివాడు కూర్చున్నాడు. అతడు పుట్టింది మొదలుకొని అతను కుంటివాడుగా ఉన్నాడు. కొంతమంది మనుషులు అతన్ని మోసుకొని వచ్చి ఆ దేవాలయపు మెట్టు దగ్గర కూర్చుండబెట్టి వెళ్తారు. అతడు భిక్షం అడుక్కుంటాడు. మరల తర్వాత సాయంకాలం అతను పని ముగించుకున్నాక మళ్ళీ ఆ మనుషులు వస్తారు, అతను మోసుకొని వెళ్తారు. ఈ విధంగా ప్రతిరోజు వాళ్ళ యొక్క బిజినెస్ జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, పేతురు, యోహానులు ఆ ప్రత్యేకించబడిన దినం దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు అతడు తనకేమైనా దొరుకుతుందేమని తేరి చూశాడు. పేతురు అతని వైపు చూసి, మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడని యేసుక్రీస్తు నామమున లేచి నడుమని తన చెయ్యి అందించాడు. వెంటనే అతని చీలమండలు బలం పొందుకొని దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయించు దేవాలయంలోకి వారితో పాటు వెళ్ళి ప్రభుని స్తుతిస్తున్నాడు. గొప్ప అద్భుతం జరిగింది. అదొక సెన్సేషనల్ గ్రేట్ మిరాకల్, అద్భుతం. నా ప్రియమైన వారలారా, అందరూ పేతురు, యోహానుల వైపు తేరి చూస్తున్నారు. అప్పుడు పేతురు అన్నాడు, ఏదో వింత జరిగిందని మా వైపు తేరి చూస్తున్నారు. మా వల్ల ఏమి జరగలేదు. ఆయన నామము వలన కలిగిన విశ్వాసమే వీనిని పూర్ణ స్వస్థత గలవానిగా చేసింది, కానీ మేము ఏ గొప్ప కార్యం చేయలేదని సమస్త మహిమ దేవునికే ఆపాదించాడు పేతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామమందలి విశ్వాసం. అవును, మీరు ఏ నామమును విశ్వసించినా మీకు ఏ కార్యం జరగదు, కానీ ప్రభు నామమున మీరు విశ్వాసం ఉంచితే ఏదో ఒక కార్యం, ఏదో ఒక అద్భుతం మీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది. అవును, ఆయన నామమందలి విశ్వాసం. ఆ విశ్వాసం మరేమిటో తెలుసా? ఒక మాటలు చెప్పాలంటే దేవుని యొక్క అంశయే ఆ విశ్వాసం. అవును, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఒక ప్రత్యేకమైన తనలోని ఒక అంశాన్ని మనలో పెడతాడు. ఆ అంశ పేరు విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం లేఖనములు చదివి, ఆ విశ్వాసాన్ని అనేక సాక్ష్యములు విని, ఆ విశ్వాసాన్ని ప్రార్థన ద్వారా మనం బలాభివృద్ధి చేసుకోవాలి, దాన్ని పెంపొందింపజేసుకోవాలి. అవును, మీ జీవితంలో మీరు కలిగి ఉన్న విశ్వాసం అభివృద్ధి చెందుతుందా, లేక ఆ విశ్వాసం న్యూట్రల్గా ఉండిపోతుందా, లేదా ఆ విశ్వాసం వెనుకకు వెళ్ళిపోతూ తరిగిపోతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమందలి మీరు కలిగిన విశ్వాసాన్ని మీరు బలపరచుకోండి. వాక్యాన్ని నిరంతరం చదవండి. తప్పకుండా మీకు ఆ విశ్వాసం బలాభివృద్ధి చెందుతుంది. ఒక కుంటివాణిని
తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని అంగవికలుడైనటువంటి ఆ మనుషుణ్ణి సంపూర్ణమైన స్వస్థతలోకి తెచ్చిందంటే ఆ విశ్వాసం ఎంత గొప్పది. అందుకే ప్రభువారు ఇలా చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. దేవునికి సమస్తం సాధ్యమే, దేవుని నామమందలి విశ్వాసముంచిన మనకును సమస్తమును సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డ, మీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకొని ప్రభు సన్నిధిలో మీరు కూడా గొప్ప కార్యములు అనుభవించండి. మీకున్న ఆ సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది. దేవుడు మార్గాన్ని మీకు సరళం చేస్తాడు, మంచి త్రోవలో మిమ్మల్ని నడిపిస్తాడు, మేలు కలుగు మార్గమున ఆయన మిమ్మల్ని నిలబెడతాడు. మీకు సంపూర్ణంగా తన మహిమను బయలుపరిచి మహిమ నుండి అధిక మహిమలోనికి మిమ్మల్ని తోడుకొని వెళ్తాడు. అందుకొరకు మీరు నిరీక్షణ ఉంచండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, మా ప్రియులను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క విశ్వాసాన్ని బలాభివృద్ధి చేయండి. వారి విశ్వాసం దినదినం ప్రజ్వరిల్లాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి బిడ్డలు సాగి వెళ్ళాలి. అట్టి కృపను మీరు దయచేయండి. మీ మహిమను వారి ముందు ప్రత్యక్షపరచండి. వారిని చూచిన వారు వారిలోని మీ మహిమను వారు చూచి వారు కూడా మీ సన్నిధికి రాగలుగునట్లుగా మార్గం సుగమము చేయండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.